పేరు నవ్యత. నేను కేరళ నుంచి వచ్చాను. నేను మా ఫ్యామిలీ డాక్టర్ ఒక అంకుల్ రిఫరెన్స్ ద్వారా వచ్చాను. ఫస్ట్ నా ప్రాబ్లమ్ ఏంటంటే నాకు సిస్ట్ ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత స్కాన్ చేసిన తర్వాత ఐడెంటిఫై అయింది నాకు సిస్ట్ ఉందని. అలాగే నాకు కొంచెం లో అదేంటి ఏఎఫ్సి ఫాలికల్స్ అనేది కొంచెం లో కూడా ఉన్నాయి. తర్వాత నాకు లాప్రోస్కోపీ చేశారు. లాప్రోస్కోపీ చేసిన తర్వాత నాకు 2 months డైట్ అనేది డాక్టర్ సుజాత గారు ఇచ్చారు. డైట్ కాకుండా ఓవా బూస్ట్ ఒకటి, సూర్య నమస్కారాలు ఒకటి, డైలీ 40 minutes వాకింగ్ ఒకటి ఎక్స్ట్రాగా చెప్పారు. నేను ఆ 2 months డైట్ ఎక్సర్సైజ్ అన్ని ఫాలో అయిన తర్వాత మెయిన్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే నాకు కొంచెం పీరియడ్స్ ఎప్పుడు అయినా కొంచెం ఇరెగ్యులర్గా ఉండేవి. ఒకవేళ పీరియడ్స్ వచ్చిన టైంకి ఈరోజు స్పాటింగ్ అయితే 1 week తర్వాత ఫ్లో అట్లా ఉండేది. కానీ ఈ డైట్, సూర్య నమస్కారాలు, ఓవా బూస్ట్ వీటి వలన నాకు ఈసారి 28 daysకి పీరియడ్స్ అనేది రెగ్యులర్గా వచ్చేసింది. అది కాకుండా ఫ్రీ ఫ్లో కూడా అయ్యేది. ఫ్రీ ఫ్లో కూడా ఉండేది. నాకు ఇదివరకు అది ఉండేది కాదు. ఇప్పుడు అట్లా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ లో కూడా నాకు ఈ ఎక్సర్సైజ్లు, డైటింగ్ వలన ఒక ఏం పాజిటివ్ పాయింట్ ఏంటంటే కొంచెం బాడీ ఎక్సర్సైజ్ మూలంగా నాకు కొంచెం తేలిగ్గా ఉంది బాడీ అనేది. చాలా తేలిగ్గా ఉంది. నిద్ర కూడా బాగా పడుతుంది. అండ్ ఇంకొకటి అండ్ ఇప్పుడు హస్బెండ్ ప్రాబ్లం ఏంటంటే తనకి వెరీ లో కౌంట్ ఉందన్నమాట. సో తనకి వచ్చినప్పుడు టెస్ట్ చేసినప్పుడు వెరీ లో కౌంట్ అని చెప్పారు. తర్వాత తనకు కూడా వేరే ప్రోటోకాల్, వేరే డైట్ ఇచ్చారు డాక్టర్ సుజాత మేడం. ఇచ్చిన తర్వాత తను 2 months పాటించారు. డైట్ తో పాటు ఆ డైట్ కాకుండా కూడా వాటర్ మిలన్ జ్యూస్ ఒకటి ఇంక్లూడ్ చేశారు. అది 2 months ఖచ్చితంగా తాగాలి, దానికి ఎంతో కొంత పాజిటివ్ ఉంటుంది అని చెప్పారు. ఈ డైట్, తనకి డైట్, ఎక్సర్సైజ్, ఈ వాటర్ మిలన్ జ్యూస్ కంటిన్యూస్ గా 2 months తీసుకుని తను చేస్తే ఇప్పుడు తనకి నార్మల్ కౌంట్ వచ్చింది. తనకి నార్మల్ కౌంట్ వచ్చింది. మేము ఇక్కడికి వచ్చి 2 months అయిన తర్వాత స్కాన్, బ్లడ్ టెస్ట్ చేసుకున్న తర్వాత నార్మల్, ఇద్దరికి రిపోర్ట్స్ నార్మల్ గా ఉంది. ట్రీట్మెంట్ కి ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతున్నాము. దీనికి మొత్తానికి మేము సుజాత డాక్టర్ కి చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే డాక్టర్ గురించి చెప్పాలంటే సుజాత డాక్టర్ గారి గురించి అది వర్ణాతీతం అన్నమాట. చాలా మందికి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా భయాలు ఉంటాయి. ఇక్కడికి వచ్చాక కూడా ఫస్ట్ కన్సల్టేషన్ కాకముందు చాలా భయాలు ఉంటాయి. అబ్బా, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భయం ఉంటది. కన్సల్టేషన్ అయిన తర్వాత నేను 99% చెప్తున్నాను, ఖచ్చితంగా కన్సల్టేషన్ అయిన తర్వాత ఆ భయం అనేది ఎవరికీ ఉండదు. డాక్టర్ అట్లా చెప్తారు మనకి ఎప్పుడు వెళ్ళినా ఆవిడ రూమ్ లోకి ఎప్పుడు హోప్ ఇస్తానే ఉంటారు. 99.9% హోప్ ఇస్తానే ఉంటారు. మేము డాక్టర్ కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి.